నమస్కారం గురుగారు. సూర్యోస్మిత గురుగారు, ప్రతి ఒక్కళ్ళలో ఈ మధ్య కాలంలో నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువైపోయాయి. మరి నరాలు చచ్చిపడిపోవడము, నర్వ్స్ కి సంబంధించి రకరకాల షివరింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, దీనికి సొల్యూషన్స్ ఏమున్నాయంట? ఇది అంటే మన శరీరం 12 మండలాల వ్యవస్థతో పనిచేస్తూ ఉంటుంది. డైజెషన్ మండలం, అరుగుదల వ్యవస్థ, కిడ్నీస్, యూరాలజీ, నర్వస్ నరాలకు సంబంధించినటువంటి నాడీ మండల వ్యవస్థ, వాయుమండల వ్యవస్థ, గాలులు, బయోమెట్రిక్ క్లాక్, అలాగే డిఎన్ఏ, కణజాలం, ఫ్లెష్ అనమాట, కణజాల వ్యవస్థ, స్కిన్ మండలం, చర్మ మండలం, లివర్ వ్యవస్థ, రెస్పిరేటరీ, ఊపిరితిత్తుల వ్యవస్థ, లింఫాటిక్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది, లింఫోమా, బోన్, హార్మోనల్, ఎనర్జెటిక్, ఎక్సోక్రైన్, సర్క్యులేటరీ. ఇవి మొత్తం 12 రకాల మండలాల్లో మీరు మాట్లాడేది నాడీ మండలం. అది నరాలకు సంబంధించి అంటే పక్షవాతం, పారలైజ్ ఇలాంటి వాటిని ఎక్కువ సూచిస్తూ ఉంటుంది. ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణం మన వ్యవస్థలో బుధుడి యొక్క ప్రభావం. బుద్ధి అంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే బుధుడు. అమ్మా, ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఆధ్యాత్మికము ఆరోగ్యము రెండు వేరు కాదు. నా అదృష్టం ఇవి నేను 2 కాంబినేషన్లు చెప్పడం వల్లేమో ఇంత త్వరగా నా కుటుంబ సభ్యులకు దగ్గర అవ్వగలిగా. ఏదో ఒక ఆధ్యాత్మికం గురించి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడమంటే ఆధ్యాత్మికం గురించి మాట్లాడతారు. ఆయన అద్భుతమైనటువంటి ప్రవచనం. ఆరోగ్యం గురించి వస్తే ఆయన మీరు డాక్టర్ని ఆశ్రయించాలి అంట. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, అందులో గరుడ పురాణం కానీ భవిష్యోత్తర పురాణంలో ఆయుర్వేదం గురించి ఉంటుంది. పురాణం కదా, దైవికం గురించి, భక్తి గురించి, భగవంతుడి గురించి చెప్పకుండా అందులో ఆయుర్వేద వైద్యం, మూలికల గురించి ఎందుకు చెప్పారు? మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఆత్మ ఆధ్యాత్మిక వైపు వెళ్తుంది, శరీరం ఆరోగ్యం మీద వెళ్తుంది. ఈ ఆరోగ్యం బాగుంటేనే ఆధ్యాత్మికంలో పరిణితి సాధించగలుగుతారు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పనులనే చేయగలం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ శరీరం బాగుండాలి. అందుకనే మరి పురాణాల్లో ఆయుర్వేదం గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఎందుకు అక్కడ మీరు శరీరాన్ని బాగుంచుకోవడానికి ఈ మూలికలు, ఆ మందులు, మీకు అన్నీ మీకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం పురాణాల్లో ఉంది. ప్రతి ఒక్కరికి పూర్వం పురాణ శ్రవణం, పురాణం మీద అవగాహన ఉండేవి. ఇప్పుడు అవన్నీ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, ఇలా పెట్టుకున్నారు. అన్ని పురాణాల మీద అవగాహన అందరికీ ఉండాలి. దయచేసి మీకు మీరే వడ్డిపతి పద్మాకర్రావు గారితో చేశారు. 18 పురాణాలను చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పారు. ఎవరో కూడా 18 పురాణాలు పూర్తిగా చెప్పేంత సమయం భగవంతుడు ఇవ్వడంట. మధ్యలోనే వాళ్ళు కాలం చేయడం జరుగుతుంది. ఈయన ఒక్కరే 18 పురాణాలని పూర్తి చేశారు. ఆయన చెప్పిన పురాణాలు విన్న తర్వాతే నాకు ఈ అవగాహన ఎక్కువ వచ్చింది. ఆయన చెప్పిన అన్ని పురాణాలు విన్నాను నేను. చాలా బాగుంటుంది, చాలా బాగా చెప్పారు, బాగా చెప్తారు. అన్ని పురాణాలు విన్నాను. వినడం కూడా అంత సులభం కాదు అని కూడా చెప్తూ ఉంటారు. అవును, అంటే దాని మీద శ్రద్ధ అవసరం. ఎందుకంటే నా కుటుంబ సభ్యుల మీద నాకు బాధ్యత ఉంది. అందరికీ అంత సమయం లేదు. నేను ఒక్కడిని చూస్తే చాలు వాళ్ళకి అర్థం ఏ విధంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఆయన పద్మాకర్రావు గారు చెప్పింది అందరికి అర్థం అవ్వాలని లేదు. నేను కొంచెం కిందకి దిగి నా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగు. నేను అంటే ఇప్పుడు కాదు, 2006 నుంచి కూడా ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అవగాహన, ఆరోగ్యం మీద అవగాహన తెచ్చుకోవడం మొదలుపెట్టాం. ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత ఆ బాధ్యత ఇంకొంచెం పెరిగింది. అందుకని ఇవి రెండింటిని కలిపి తీసుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాధీనం. అది ఆయన ఆధ్యాత్మికం కదా, భగవంతుడు కదా, పూజల గురించి మాట్లాడాలి. ఆయన ఆరోగ్యం భాస్కరాధీనం అని ఎందుకు చెప్పారు? అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమే ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే బుధుడు కారణం అంటారు. ఇక్కడ మనకి బుధుడు కారకుడు. నరాల వ్యవస్థకి, నాలెడ్జ్, స్పీచ్, ఇదన్నిటికీ బుధుడు కారణమవుతున్నాడు. నరాలకు సంబంధించి మనకంటే మన జాతకాల్లో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకనే విష్ణు సహస్రనామార్చన చేస్తే మీ నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది. సింపుల్గా పెసలు తింటే మీ నాడీ మండల వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే బుధ కారకత్వం, బుధుడి యొక్క ధాతువు పెసల్లో ఉంది. అవి తీసుకోవడం ద్వారా మనకు అందుకని పెసరట్లు, నానబెట్టిన పెసలు తీసుకోవటం, ఇలాంటివన్నీ. అలాగే అంటే నాడీ మండల వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా పక్షవాతంతో ప్యారలైజ్ అయ్యి ఇబ్బంది పడుతుంటే మంచి తేనెని రోజుకి ఒక 50 గ్రాములు డైరెక్ట్గా స్వీకరించడం,
50 గ్రాములు 50 గ్రాములు అంటే ఏదో స్పూను అలా కాకుండా 50 గ్రామ్స్ మినిమం ఉండాలి. దాన్ని స్వీకరిస్తే ఈ నాడీ మండల వ్యవస్థకి ఎనర్జీ వస్తుంది. తేనె ఎనర్జీ శక్తి అద్భుతంగా వస్తుంది. తేనెని అధికంగా సేకరించడం అదే తీపి పదార్థం. ఇక్కడ మనకి బుధకారకత్వాన్ని చెరుకు గడకి కారకుడు బుధుడు, తీపి రుచికి కారకుడు బుధుడు. తీపిని తీసుకోవడం ద్వారా అంటే అక్కడ తేనె స్వచ్ఛమైనటువంటి తీయదనాన్ని కలిగింది. రుచిని మాట్లాడుతున్నాం. మళ్ళీ పంచదార కూడా తీయగా ఉంటుంది, అది కెమికల్, పంచదార పనిచేయదు. ఇవి స్వచ్ఛంగా వచ్చినవి. ఇది స్వచ్ఛంగా పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని కొంచెం కొంచెం స్వీకరించి తీసుకెళ్ళి దాచింది. చాలా రోజులు అది ఫర్మెంటేషన్ అయింది. వాటి యొక్క అంటే అవి చాలా రకాల ఔషధ పుష్పాల మీద వెతికి పట్టుకొచ్చింది. అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. అందుకని అంత శక్తి దానికి ఉంది ఈ నరాల వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి. అందుకని మనకి ప్రొద్దటే నిమ్మకాయ తేనె ప్రాశస్త్యం అందుకే ఉంది. ప్రతిరోజు కూడా తేనె నిమ్మకాయ రసం తీసుకోవడం అనేది చాలా మంచిది. అది తేనె కొంచెం స్వచ్ఛమైనదే ఉండేలా విధంగా చూసుకోండి, సరిపోతుంది. ఇక మీరన్నట్టు ఎవరైతే చచ్చుబడిపోయినటువంటి నరాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి గోరుచిక్కుడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది అద్భుతమైనటువంటి బుధకారకత్వాన్ని స్వీకరించుంది. మన నాడీ మండల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంటే చాలామందికి అంటే దీన్ని తృతీయ స్థానంగా తీసుకుంటాం. విక్రమ స్థానం, సోదర స్థానం, వాళ్ళలో రిలేషన్స్ బాగుండవు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళలో రిలేషన్స్ బాగుండవు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నాడీ మండల వ్యవస్థ డ్యామేజ్ అయింది, బుధుడు పాడైపోయాడు. అందుకని ఇవి తీసుకోవడం ద్వారా ఇక్కడ కూడా సత్సంబంధాల్లో కూడా బంధుత్వాలు కూడా మెరుగుపడతాయి. ఎందుకంటే ఇప్పుడు కడుపులో మంట మీకు నాకు బంధుత్వం ఉంది, మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదంటే నేను ఏదో పొరపాటుగా మాట్లాడి మిమ్మల్ని హట్ చేసి ఉంటాను. అంటే నా నెర్వస్నెస్తో, నా ఈగోతో, కోపంతో అన్కంట్రోల్డ్ వర్డ్స్ ఏవో వాడేశాను, అందుకని డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడు గోరుచిక్కుళ్ళు తీసుకోవడం ద్వారా నా నాలెడ్జ్ అభివృద్ధి చెందింది. సారీ అమ్మా, ఆ రోజు ఆవేశంలో పొరపాటున మాట్లాడేశాను, క్షమించు అని అడిగేసాను అనుకో, నువ్వేమవుతావు ఆ ఫోన్లో కాదు మనవాడే కదా అని కలవడానికి అవకాశం ఉంది. అంటే ఈ వ్యక్తిత్వ వికాసాన్ని వెజిటబుల్ తీసుకొస్తుంది. ప్రతి వెజిటబుల్లో కూడా ఒక గుణం ఉంది. బూడిద గుమ్మడికాయ ధైర్యాన్ని ఇస్తుంది. పిరికగా ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వండి, వాళ్ళలో ధైర్యం వస్తుంది. అంటే ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. అది మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. ఇక్కడ ఇంట్రోవర్టెడ్ గోరుచిక్కుళ్ళు అనేవి మిమ్మల్ని 10 మందిలోనూ కలిసే విధంగా చేస్తాయి. ఆ నెర్వస్నెస్ నాకు కొంచెం నెర్వస్ ఉందండి, నేను మాట్లాడలేను, గోరుచిక్కుడు తీసుకోవడం ద్వారా ఆ నెర్వస్ పోయి మాట్లాడే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏ సందర్భానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియజెప్పేవి గోరుచిక్కుడు జ్యూస్ తీసుకోవడం ద్వారా ప్యారలైజ్ అయ్యి మంచంలో ఉన్న వాళ్ళు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. గోరుచిక్కుడు ఒక 10 తీసుకొని ఒక నిమ్మకాయ. ఎందుకంటే కర్మ చేయడం ద్వారా శిక్ష, మంచంలో ఉండడం అంటే అంత ఈజీ కాదు. అన్నీ తినగలిగి చూడగలిగి చేతులు కాళ్ళు కలపలేని స్థితి అది. అందుకని ఆ కర్మకారకుడు శని కాబట్టి నిమ్మకాయని గోరుచిక్కుల్ని కాంబినేషన్ కలిపి ఒక 3 తమలపాకులు నాడీ మండలం అది మనకి దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఈ 3 కాంబినేషన్ రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల జ్యూస్గా తీసుకుని సాత్విక ఆహారాన్ని అంటే పెసరపప్పు, పెసలు వీటిని ఆహారంగా ఇవ్వడం ద్వారా ప్యారలైజ్ ఉన్న వాళ్ళకి, నరాలు బలహీనంగా ఉన్న షివరింగ్ వస్తూ ఉంటుంది, వీటన్నిటికీ కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బీపీ రావడానికి కారణం ఏంటంటే నరాలలో మధ్యలో ఉన్నటువంటి అడ్డులు. మనం ఏం చేస్తాం, బీపీ ఉంది ఫ్లక్చువేట్ అవుతుందంటే గుండె ఎక్కువ ప్రెజర్ చేయదు. సన్నంగా ఉన్న దారిలో ట్రావెల్ కష్టంగా ఉంది, గుండె ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అని మనం ఏం చేస్తున్నాం, గుండె పనితనాన్ని, రక్తం యొక్క స్పీడ్ని తగ్గిస్తున్నాం. ఈ నరాల మధ్యలో ఉన్నటువంటి అడ్డులు తొలగిస్తే నీరు సాఫీగా వెళ్ళిపోతుందని ఎందుకు ఆలోచించట్లే? అప్పుడు ఆటోమేటిక్గా బీపీలు ఏమి ఉండవు. అసలు బీపీ అనేది రోగం కాదు, దానికి మందులు అవసరం లేదు, తీసేది. బీపీని తగ్గించేస్తున్నాం. ప్రెజర్ ఎందుకు ఇస్తుంది గుండె? దారిలో అడ్డుంది, ఫ్లోగా గెంటాలని చూస్తుంది. మీరేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మాత్రలు వేసి సప్రెస్ చేస్తాం. లో బీపీ అయినా హై బీపీ అయినా ఏదైనా కారణం నరాల మధ్యలో ఉన్నటువంటి అడ్డులు. సో మనం పడే టెన్షన్స్, కంగారు, టెన్షన్, ఇక్కడ నుంచి నేను అర్జెంటుగా లేచి వెళ్ళకపోతే నాకు ప్రమాదం అని సిగ్నల్స్ వచ్చినాయి. అప్పుడు నేను లేచి పరిగెట్టాలా? ప్రమాదం అని వచ్చింది కాబట్టి బీపీ టాబ్లెట్ వేసుకోవాలా? అది రక్తం చేస్తున్న పని, నువ్వు పని ఎందుకు ఆపేస్తావు టాబ్లెట్ వేసి? పర్ఫెక్ట్. ఇలాంటి ఈ కాయగూరలు తీసుకోవడం ద్వారా రక్తం నాళాలని కూడా
రక్తనాళాలు ఒక్కొక్కసారి చిట్లిపోతాయి, ఎందుకంటే బలహీనపడిపోయి. ఆ రక్తనాళాల యొక్క బలహీనతని కూడా శక్తివంతంగా మార్చే శక్తి గోరుచిక్కుళ్ళకు ఉంది. గోరుచిక్కుళ్ళు విరివిగా వాడడం ద్వారా మీరు చెప్పిన నాడీ మండల వ్యవస్థలు, బ్రెయిన్లో క్లాట్స్, శరీరంలో ఎక్కడెక్కడైతే ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. పర్ఫెక్ట్ ఆన్సర్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సూర్యశుద్ధి. ఎస్, చూసారు కదండి, మరి నరాల సమస్యతో బాధపడే వాళ్ళకి అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన రెమెడీస్ గురువుగారు అందించేశారు కదా. సో డెఫినెట్గా మరి గోరు చిక్కుడు యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుని వాటిని కూడా నిత్య దైనందిన ఆహారంలో మనం చేర్చుకుంటే మరింత బాగుంటుంది. దానికి సంబంధించి కూడా రెమెడీస్ చెప్పారు కదా. సో డెఫినెట్గా ఫాలో అయిపోదాం, బంగారు ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.